హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వాంటెడ్ పేట టాస్క్ ఏదైతే జరుగుతుందో అది నాకు తెలిసి బిగ్ బాస్ అభిమానులు, అంటే బిగ్ బాస్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్లకు కొన్ని పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుంటుంది. సీజన్ 5లో రాజ్యానికి ఒక్కడే రాజు టాస్క్ జరిగింది. దాంట్లో రాజు ఒక రాజ్యానికి రాజు, సన్నీ ఇంకొక రాజ్యానికి రాజు. దాంట్లో కూడా ఇలాగే డబ్బులు ఇవ్వడము ఇవన్నీ ఉంటాయి. ఎవరి దగ్గర ఫైనల్గా ఎక్కువ డబ్బులు ఉంటాయో వాళ్ళు కంటెండర్స్ అవుతారని. అలాగే లాస్ట్లో ఎవరి రాజ్యంలో అయితే ఎక్కువ మంది ప్రజలు ఉంటారో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు అని చెప్తారు. లాస్ట్లో డిఫెక్ట్ చేసి, అంటే ఫిరాయించి మన రెండు కాళ్ళకు రెండు కలర్ల షూస్ వేసుకునే అతని పేరేంటి మర్చిపోయాను, జుట్టుకు రంగు వేసుకుని ఉంటాడు కమెడియన్ రవి ఫ్రెండ్. అతను వాష్రూమ్లో విపరీతంగా కామెడీ చేసేవాళ్ళు. రవి అతను ప్రియాంక కలిసి అతను లాస్ట్లో డిఫెక్ట్ చేసి రవిరాజు టీం గెలుస్తుంది. అక్కడ కూడా ఇదే చెప్పుల టాస్క్ జరిగింది. చెప్పు ఎవరు ఎక్కువ ఎత్తులో స్టిక్ వాల్కు స్టిక్ చేయగలరు అని. ఆ స్టిక్ ప్యాడ్స్ ఉండే వాల్కు స్టిక్ చేయాలి చెప్పు. ప్యాటర్న్ అంతా సేమ్, అయితే అక్కడ రాజులు, ఇక్కడేమో గ్యాంగ్స్టర్సు అంతే. అయితే అక్కడ ఇంకో 2 టాస్కులు జరిగాయి, అందరికీ గుర్తుండిపోయే టాస్కులు. నాకు తెలిసి, నేను అనుకోవడం, నాకు గుర్తుండిపోయిన టాస్కులు. బురదలో రెజ్లింగ్ మ్యాచ్ జరుగుతుంది. విశ్వ, మానస్ ప్రాణం పెట్టి రెజ్లింగ్ చేస్తారు. అది ఒక లెవెల్ అయితే, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ జెస్సీని యానీ మాస్టర్ ఛాలెంజ్ చేస్తారు. జెస్సీ, యానీ మాస్టర్ ఇద్దరు రెజ్లింగ్ చేస్తారు, గుర్తుందా మీకు? ఆ తర్వాత లాస్ట్ టాస్క్ కెప్టెన్సీ వాల్ మీద వాళ్ళ రాజుకు ఒక వాల్ మీద ఎవరి ఫోటోలు ఎక్కువ ఉంటే, ఏ రాజు ఫోటో ఎక్కువ ఉంటే ఆ రాజు టీం గెలుస్తుంది. అంటే అక్కడ శ్రీరామ్, మానస్ ఒకళ్ళనొకళ్ళు ట్యాకిల్ చేసుకుంటూ విపరీతంగా ఆడారు. ప్యాటర్న్ అంతా సేమ్ టు సేమ్ అలాగే జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ తనూజ దొంగతనం చేయడం కరెక్టా కాదా, ఎథికల్లా కాదా? సీజన్ కాదు, అది ఓటీటీలో హమీదా కూడా బిందు కాయిన్స్ ఇలాగే లేపేస్తే అప్పుడు చాలామంది ఎదవలు అలా లేపడం అనెథికల్ అది ఇది అన్నారు. ఇప్పుడు తనూజ గురించి నాకు తెలిసి అలాంటి పాయింట్ రాదేమో, ఎందుకంటే తనూజ లీడింగ్లో ఉంది కాబట్టి, లీడింగ్లో ఉన్నవాళ్ళు ఏం చేసినా రైటే అనేది మన గొర్రెల మంద పాయింట్ ఆఫ్ వ్యూగా ఉంటుంది కాబట్టి వాళ్ళెవరు నాకు తెలిసి దీన్ని ఖండించరు. కానీ ఆ రోజు హమీదాను తప్పుపట్టారు చాలామంది. హమీదా విషయంలో చాలా దారుణమైన విషయాలు ఏం జరిగాయంటే, మరొకసారి మటన్ పీసెస్ లెక్క పెట్టింది హమీదా అని చెప్పి దారుణంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు రేషన్ ఎలా వస్తుందో తెలుసా? హౌస్లో లైవ్లో చూస్తే 2 కేజీలు రైసు, 3 కేజీలు ఆటా వచ్చింది. తర్వాత కూరగాయలు అవి ఇవి చాలా లిమిటెడ్గా వచ్చాయి. ఒక 8 ప్యాకెట్స్ ఏమో పాలు వచ్చాయి, 8 క్యాన్స్, టెట్రా ప్యాక్స్ ఉంటాయి కదా, 8 ప్యాక్స్ ఆఫ్ మిల్క్ వచ్చింది. ఒక్కొక్కళ్ళకు ఒక ఆరెంజు, 2 యాపిల్స్, 5 బనానాస్, అంతే వాళ్ళ రేషన్ అంతే. ఎగ్స్ మాత్రం నాకు తెలిసి 8-10 ఉన్నట్టున్నాయి ఒక్కొక్కళ్ళకు ఎగ్స్. ఇలా వస్తూ ఉంది రేషన్. అలా వస్తూ ఉన్నప్పుడు 1 కేజీ 2 కేజీలు మటన్ వస్తే 14-15 మంది ఉన్నప్పుడు నేను అప్పుడు కూడా చేశాను నా అనాలిసిస్. ఏరా మీ ఇంట్లో మీ అమ్మ మీకు ఎలా పెడుతుందిరా? ఒకవేళ చేస్తారు, జనరల్గా సఫిషియెంట్గా చేస్తారు, మధ్యాహ్నం బాగా తినేస్తారు అందరూ, నైట్ మళ్ళీ కొంచెం మిగులుతుంది. మిగిలినప్పుడు దాంట్లో ఎన్ని పీసులు ఉన్నాయని చూసి అందరికీ సమానంగా వేస్తుంది కదా మీ తల్లి కూడా. మరి లెక్క పెట్టి అందరికీ సమంగా ఈక్వల్గా వచ్చేటట్లు చూస్తే తప్పేంటి అని నేను అప్పుడు అడిగాను. అప్పుడు లైవ్ లేదు కాబట్టి, ఈ రేషన్ లిమిటేషన్స్ ఇవన్నీ తెలియవు కాబట్టి, అంత బుర్ర పెట్టే అంత ఆలోచన శక్తి లేని ఎదవలు కాబట్టి మన గొర్రెల మంద దాన్ని ట్రోల్ చేశారు. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అదే టాస్క్లో సీజన్ 5లో ఆ టాస్క్లో హమీదా, యానీ మాస్టర్, ఇంకొకరిని ఎవరినో విశ్వ అనుకుంటా, వీళ్ళు ముగ్గురిని క్యాప్టెన్సీ కంటెండర్లుగా సెలెక్ట్ చేస్తాడు రవిరాజు. కానీ అంతకుముందు ఒక టాస్క్లో హమీదా గెలిస్తే ఒకళ్ళను సీజన్ మొత్తం క్యాప్టెన్సీ కంటెండర్స్గా అయ్యే ఛాన్స్ లేకుండా ఎవరినైనా ఎలిమినేట్ చేసేయచ్చు అని ఇస్తే, ప్రియా గుర్తున్నారా? మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ. ఆ ప్రియా గారిని హమీదా సీజన్ మొత్తం క్యాప్టెన్ కాకుండా చేసేస్తుంది. ఇక్కడ మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 5 సంగతి చెప్తున్నా. ఇక్కడ బిగ్ బాస్ మళ్ళీ ఒక అవకాశం ఇస్తాడు. మీ ముగ్గురులో ఎవరైనా
వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే ఇవ్వచ్చు అంటే హమీద వెంటనే నేను ప్రియా గారిని నేనే తీసేసాను కాబట్టి నేను దాన్ని సరి చేసుకోవడానికి నా ఛాన్స్ నేను హమీదా గారికి ప్రియా గారికి ఇస్తున్నానని చెప్పి ఇస్తుంది. ఇక్కడ నేను ఆ రోజు బిందు కాయిన్స్ హమీదా కొట్టేసినప్పుడు కూడా ఓటీటీ సీజన్లో నేను చెప్పింది తప్పు కాదు అని చెప్పాను. ఈరోజు తప్పు కాదని బిగ్ బాసే చెప్పాడు. వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి ఆ కాయిన్స్ లోపల తీసుకుని మళ్ళీ బయటకు వస్తున్నప్పుడు స్టోర్ రూమ్ డోర్ మూసేస్తాడు బిగ్ బాస్, లాక్ చేసేస్తాడు. కానీ బిగ్ బాస్ ప్లీజ్ ఓపెన్ చేయండి అంటే స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ యాక్ట్ని గినక బిగ్ బాస్ ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేసేవాడు కాదు. స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేశాడు అంటే వాళ్ళు చేసిన పనిని బిగ్ బాస్ సమర్థించాడు అని అర్థం. ఎందుకంటే వాళ్ళు క్రిమినల్స్ అలాగే చేస్తారు. అలా చేస్తేనే వాళ్ళని క్రిమినల్స్ అంటారు. ఇక నాకు అందరికన్నా పిచ్చిగా నచ్చిన క్రిమినల్ రీతు ఒరిజినల్ క్రిమినల్ లాగా గ్యాంగ్స్టర్ లాగా బిహేవ్ చేస్తుంది అన్నిట్లో, ఏ విషయంలో చూసినా కానీ. ఇప్పుడు లైవ్లో రామును ఆడుకుంటా ఉంది. అరే నువ్వు నన్ను ఫ్రెండ్షిప్ చేసావు, నేను నీకు ఫ్రెండ్షిప్ చేశా, నువ్వు నన్ను నామినేట్ చేసావు, నేను నిన్ను నామినేట్ చేశా, సో నువ్వేం చేస్తే అది నేను చేస్తున్నాను, రే ఈసారి నేను క్యాప్టెన్ అవ్వాలనుకుంటున్నాను రా, నీ దగ్గర ఉన్న డబ్బులు నాకు ఈరా అని అడుగుతూ ఉంది రామును. రీతు కొన్ని విషయాలు పక్కన పెడితే రీతులో మంచి గేమర్ మాత్రం ఉంది అని ఒప్పుకోవాలి మనం. చాలా హార్డ్ వర్కింగ్ కూడా. కానీ ఆమె ఫస్ట్లో ఆ లవ్ ట్రాక్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవడము ఇవన్నీ జనరల్గా ఆ నిబ్బి వేషాలు మనకు నచ్చలేదు అంతే. కానీ యాజ్ ఎ గేమర్ రీతును విడిగా చూస్తే మాత్రం ఒక గేమర్గా మాత్రమే చూస్తే షీ ఈజ్ ఏ పర్ఫెక్ట్ గేమర్ అనిపిస్తుంది నాకైతే. ఇక నిన్న నేను చేసిన దానికి ఎలిమినేషను నామినేషను కుట్రా కుతంత్రాలకు చిన్న ఎక్స్టెన్షన్ ఇది. ఎందుకంటే ఒక పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను యాక్చువల్గా. అక్కడ కళ్యాణ్ పాయింట్స్ ఏంటి అనేది నేను చెప్పానో లేదో నాకు ఐడియా లేదు సరిగ్గా. కళ్యాణ్ పాయింట్స్ ఏంటంటే తనుజ ఏం చేసింది, కళ్యాణ్కు చెప్పుకుని బాధపడిందంట. భరణి గారు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, నన్ను దూరం పెడుతున్నారు, ఇట్లా ఏదో రకరకాలుగా చెప్పుకుని బాధపడిందంట. పార్షియాలిటీ చూపిస్తున్నారు దివ్య మీద అన్నట్లుగా చెప్పుకుని చాలా బాధపడిందంట. అంత స్ట్రెస్కు గురయ్యి అంతగా హర్ట్ అయ్యి అంతగా అఫెండ్ అయ్యి భరణి గారిని నామినేట్ చేయకుండా సుమన్ను నామినేట్ చేయడం నాకు నచ్చలేదు. అది ఒక సేఫ్ నామినేషన్, ఫేక్ గేమ్ ఆడింది అని కళ్యాణ్ అన్నాడు కదా. ఈ పాయింట్ను కళ్యాణ్ ఏం చేశాడు అని చూద్దాం. కళ్యాణ్కు ఈ వీక్ ఎవరెవరితో గొడవలు అయ్యాయి చెప్పండి. కెప్టెన్గా ఉన్నప్పుడు లాస్ట్ వీక్ ఎవరెవరితో గొడవలు అయ్యాయి? మన మాధురి గారితో విపరీతమైన గొడవ అయింది. ఆ తర్వాత ఆయేషా చాలా డిమీనింగ్గా మాట్లాడింది. అంటే ఇతను తప్పు ఉంది యాక్చువల్గా. ముందు రోజు వెళ్ళి ఆయేషాను కూడా అడిగాడు, నీ బట్టలు నేను ఇస్త్రీ చేసి పెట్టమంటే చెప్పు చేస్తాను అది ఇది అని చెప్పి ఆయేషాకు కాయనేద్దామని చూశాడు. ఆయేషా స్ట్రైట్ అవే మొహం మీద కొట్టినట్టుగా రిజెక్ట్ చేసింది కళ్యాణ్ను, గెట్ లాస్ట్ అని. ఇంత ఓవర్ కేరింగ్ నాకొద్దయ్యా అని చెప్పేసింది ఆయేషా. తర్వాత వేరే వాళ్ళ బట్టలు కూడా ఐరన్ చేయడానికి తీసుకెళ్తా ఉంటే లాండ్రీ బాయ్ అని చెప్పి అతన్ని టీజ్ చేసింది, టాంట్ చేసింది, ఏదైనా అనుకుందాం. అంటే అతన్ని డిగ్రేడ్ చేసి మాట్లాడింది కదా మరి. సో ఇతనికి ఆయేషా మీద పాయింట్స్ లేవా, మాధురి మీద పాయింట్స్ లేవా? వాళ్ళందరికన్నా తనుజ ఎక్కువ హర్ట్ చేసిందా ఇతన్ని? తనుజ ఎక్కువ బాధ పెట్టిందా? నెక్స్ట్ డిమాండ్ పవన్, రీతు, వీళ్ళ మీద పాయింట్స్ లేవా? ఇంతమంది మీద పాయింట్స్ ఉన్న కళ్యాణ్ సంజన గారిని వెళ్ళి అలా సేఫ్ నామినేషన్ చేయడం, మరి ఇతను చేసింది ఏంటి? తనుజ ఏది చేసిందని తప్పు పడుతున్నాడో అది కూడా తనుజ పర్సనల్ ఇష్యూ, అది వాళ్ళిద్దరికీ ఒక బాండింగ్ ఉంది. నాన్న అని అంటా ఉంది భరణి గారిని. అలాంటి భరణి గారిని నామినేట్ చేయలేదు అనే పాయింట్ చెప్తున్న ఇతను మరి ఈ నలుగురిలో ఎవరిని నామినేట్ చేయకుండా సంజన గారిని ఎలా నామినేట్ చేశాడు? గురువింద గింజకు తన కింద ఉన్న నలుపు తెలియదు అంటారు కదా, అలా ఉంది కళ్యాణ్ చేస్తున్న పద్ధతి. ఇక మాధురి గారిని ఎవరు ఎందుకు నామినేట్ చేయలేదు? ఈ విషయం గురించి ఎవరైనా ఆలోచించారా? మాధురి గారిని ఎందుకు నామినేట్ చేసి ఉండరు అంటే నేనేమనుకుంటున్నానంటే, లైవ్లో జరిగేవి, సాటర్డే జరిగేవి చాలా వరకు మనకు చూపించరు. ఎగ్జాంపుల్స్ చెప్పనా కొన్ని. మొన్న జరిగిన సాటర్డే ఎపిసోడ్ కాక అంతకుముందు సాటర్డే ఎపిసోడ్లో రీతును యాక్టివిటీ రూమ్కి పిలిచి నాగన్న చాలా సీరియస్గా చెప్పారంట,
నువ్వు ఊరికే ఏడుస్తున్నావు, ఇక నుంచి నువ్వు ఏడ్చావంటే నేను ఊరుకోను, ఒక్క కన్నీటి చుక్క కూడా నీ కంట్లోంచి బయటికి రాకూడదు అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారంట. అది చూపించారా మనకు సాటర్డే ఎపిసోడ్లో, ఈ సాటర్డే కాదు, దీనికి ముందు సాటర్డే. అలాగే మొన్న జరిగిన దాంట్లో ఆయేషా హర్ట్ అయిందంట, మన ఆది చెప్పిన దానికి హర్ట్ అయిందంట. ఇక్కడికి వచ్చి ఇట్లాంటి మాటలు అనిపించుకోవడానిక మేము ఇక్కడికి వచ్చింది, నేను పోతా అన్నయ్య, నేను పోతా అందంట ఆయేషా. మరి అది మనకు చూపించారా సాటర్డే ఎపిసోడ్లో? చూపించలేదు. అసలు ఆ ఆది, హైపర్ ఆది కనీసం అంటే 45 minutes to 1 hour మాట్లాడాడంట లైవ్లో. వాళ్ళు మాట్లాడుతున్న విషయంలో మనకు అర్థమైంది. మరి ఎంతసేపు చూపించాడు మనకు సాటర్డే ఎపిసోడ్లో? 15 minutes చూపించారు అంతే. అంటే మిగిలిన ఆ అరగంట 30 గంటలో ఎన్ని మాటలు చెప్పుంటాడు, ఎన్ని హింట్స్ ఇచ్చుంటాడు హైపర్ ఆది. ఇక సంజన గారు ఆ 7 గుడ్లు దొంగతనం చేసి తినేశారు కదా. తినేశాక ఆ సాటర్డే ఎపిసోడ్లో అందరికీ వార్నింగ్ ఇచ్చారంట నాగన్న. ఏమని? ఆ గుడ్ల దొంగతనం గురించి మాత్రం, ఆ పాయింట్ ఎత్తి మాత్రం ఎవరు నామినేట్ చేయకూడదు సంజనాను అని. ఇది మనకు చూపించారా? చూపించలేదు కదా. ఇలాంటివి 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర అయితే. ఇప్పుడు ఈ సీజన్ గురించే చెప్తున్నా. ఇలా ఇంతకుముందు సీజన్లలో కొల్లల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అక్కడ జరిగేవన్నీ మనకు చూపించరు. అక్కడ చాలా రకాల మ్యానిపులేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఒక స్క్రిప్ట్ ప్రకారం జరుగుతూ ఉంటుంది సాటర్డే సండే ఎపిసోడ్ అనేది. అలాగే మాధురిని వంట విషయంలో ఎవరు నామినేట్ చేయకూడదు, ఆ వంటగది విషయంలో జరిగిన ఇష్యూస్ టాపిక్స్ ఎత్తి ఎవరు నామినేట్ చేయకూడదు అని ఒక కండిషన్ పెట్టి ఉంటారు అనేది నాకు అనిపిస్తూ ఉంది. ఇక చీటింగ్ చేశారు డిమాన్ పవన్, కళ్యాణ్, దివ్య ముగ్గురు చీటింగ్ చేశారు అంటే దివ్య ఏం చేసింది అని ఎవరో ఒక కామెంట్లో అడిగారు. దివ్య ఏం చేసింది అంటే నేను చెప్పాను, మీరు వినలేదేమో సరిగ్గా. దివ్యకు కూడా సైగ చేశాడు, రాము అని సైగ చేసి చూపించాడు డిమాన్ పవన్ కళ్ళతో. ఒకసారి కాదు 3 సార్లు లైవ్లో నేను చూశాను. ఆ తర్వాత భరణి, దివ్య, తనుజ ముగ్గురు కలిసి ఆడాలి అని ప్లాన్ చేసుకున్నారు. భరణి చెప్పాడు, దానికి దివ్య ఒప్పుకుంది. సరే తనుజ ఒప్పుకోలేదు అని తనుజ చెప్తూ ఉంది కాబట్టి. కానీ ముగ్గురు కలిసి ఆడాలి అనుకుంటే అక్కడ ఉన్నది 6. 6లో కళ్యాణ్, రాము, ఇమ్ము, ఇంకో 3 ఉన్నారు. ఇక్కడ ఇమ్మును సంజన ఫస్ట్ పిలవదు అనేది ఒక చిన్న ఇది ఉంది, వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉంది. మరి మిగిలింది 2. ఆ 2లో ఎవరో ఒకళ్ళే లైట్ ఆఫ్ చేస్తారు కదా. వీళ్ళల్లో ఫస్ట్ ఎవరు లైట్ ఆఫ్ చేసిన ఈ 3లో వాళ్ళు ఒకళ్ళ పేరు చెప్తారు. మిగిలిన 2లో రాము కానీ కళ్యాణ్ కానీ చెప్పాక అది రైట్ అయితే వాళ్ళు అవుట్ అయిపోతారు, అవతల ఆఫ్ చేసిన వాళ్ళు. రైట్ కాకపోతే వీళ్ళు అవుట్ అయిపోతారు. కానీ ఒకవేళ రైట్ చెప్తే మాత్రం, రాము అని చెప్పారు కదా, ఇప్పుడు డిమాన్ సైగ చేశాడు, రామును ఎలిమినేట్ చేసేశారు. ఇంకా మిగిలింది ఎవరు? కళ్యాణ్, ఇమ్ము మిగిలారు. వీళ్ళు 3 ఉన్నారు. వీళ్ళ 3లోంచి ఒకళ్ళు క్యాప్టెన్ అవుతారు కదా ఖచ్చితంగా. ఇది మోసమే కదా, ఇంకా మోసం కాక ఇంకేంటది. దివ్య గేమే చాలా నెగిటివ్ గేమ్. దివ్య ఆడుతున్నదే చాలా నెగిటివ్ గేమ్. ఆమె ఒక నెగిటివ్ ఎనర్జీ లాగా కనపడతా ఉంది నాకు. ఎందుకంటే భరణి పక్కనుంది, భరణిని నాశనం చేసేసింది. నిజం చెప్పాలంటే భరణి పక్కనే ఉంటూ భరణిని ఆకాశానికి ఎత్తి మరీ పడేసింది, ఆకాశం మీద నుంచి. అలాగే ఇప్పుడు తనుజ పక్కన ఉంటా ఉంది. తనుజ పక్కనే ఉంటూ ఇమ్మును చాలా ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంది. వాష్రూమ్లో జరిగిన డిస్కషన్లో కానీ, ఆ తర్వాత బెడ్రూమ్లో జరిగిన డిస్కషన్స్లో కానీ ఇమ్ము తన వర్షన్ చెప్తా ఉంటే కరెక్టే అని ఎంకరేజ్ చేస్తూ ఉంది దివ్య. దివ్య ఇప్పుడు ఇమ్ముతో కలిసి ఆడితే ఇమ్ము బతుకు నాశనమే, లేదా కళ్యాణ్తో కలిసి ఆడితే కళ్యాణ్ బతుకు నాశనం, అంతే. దివ్య అనే నెగిటివ్ ఎనర్జీ ఎవరి పక్కన ఉంటే వాళ్ళు బస్ స్టాండే వాళ్ళది. దివ్య నెగిటివ్ ఎనర్జీ అయితే ఆ హౌస్లో ఒక పాజిటివ్ ఎనర్జీ గౌరవ్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే తనను నామినేషన్స్ అయిపోయాక కిచెన్లోకి రాగానే దివ్య, నాకు తెలిసి మాధురి అనుకుంటా, వాళ్ళు అడుగుతారు ఎందుకు ఆయేషాని సేవ్ చేసావని అడుగుతారు. అడిగితే చాలా ప్లెయిన్గా చెప్పేస్తాడు. ఇమ్ము ఆయేషా వచ్చి అడిగారు నన్ను నామినేట్ కాకుండా చూస్తే ఆయేషాని సేవ్ చేయాలన్నారు, నేను సేవ్ చేసేసాను అంటాడు. అంతే, చాలా స్ట్రైట్గా చాలా ప్లెయిన్గా ఒప్పుకుంటాడు. తర్వాత నామినేషన్స్ అయిపోయాక సాయి అందరి దగ్గరికి వెళ్ళి అందరి చెవులు కొరుకుతూ వాళ్ళ తలలు తింటూ ఉంటే సాయిని పక్కకు పిలిచి ఒక మాట చెప్తాడు. సాయి, టాస్క్ నామినేషన్ ఏదైనా కానీ, నామినేషన్ కూడా ఒక టాస్కే. సో టాస్క్ ఏదైనా కానీ నువ్వు నీ ఇండివిజువల్గా ఆలోచించి అక్కడ నీ సొంత ఆలోచనలే దాంట్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయి.
బీ అన్ ఇండివిజువల్ ఇన్ టాస్క్, బట్ బీ ఏ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్టర్ ద టాస్క్ ఈజ్ కంప్లీటెడ్ అని చెప్తాడు గౌరవ్. అంటే టాస్క్ అయిపోగానే దాంట్లో జరిగినవన్నింటినీ అక్కడితో వదిలేయి, అంతే, వాషౌట్ అక్కడితో. ఫ్రెష్ దీంతో వెళ్ళిపో, మళ్ళీ ఫ్రెష్ మైండ్ సెట్తో వెళ్ళి మళ్ళీ అందరితో మామూలుగానే ఉండు. అప్పుడు నువ్వు అందరికీ నచ్చుతావు. లేదా ఇలాగే తవ్వుకుంటూ వెళ్ళావు అనుకో, నువ్వు చాలా మందికి నువ్వు నెగిటివ్గా తయారవుతావు అని సాయికి చెప్తాడు గౌరవ్. ఎంత మంచి పాయింట్ అది. కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాం కదా, కళ్యాణ్ 3 పాయింట్స్ చెప్పాడు. 3 పాయింట్స్లో ఒకటి భరణి గారిని నామినేట్ చేయకుండా సుమన్ను నామినేట్ చేయడం, రెండోది ఆయేషా గురించి అది ఏదైతే అక్కడ అన్డిజర్వింగ్ అని జరిగిందో అక్కడ మాట మార్చింది అని చెప్తాడు. కానీ తనుజ వర్షన్ ఏంటంటే, తనుజాను ఆయేషా వచ్చి కలిసిందంట. ఆ బ్రేక్ టైం ఉంటుంది, ఆ బ్రేక్ టైం 1/2 అవర్ ఉందంట. ఆ 1/2 అవర్లో ఆయేషా వచ్చి తనుజాతో మాట్లాడిందంట. తనుజాతో మాట్లాడి తనుజాతో క్లియర్ చేసుకుందంట. క్లియర్ చేసుకున్నాక ఆ విషయం ఎత్తకూడదని నేను ఎత్తలేదు, కానీ నేనేం ఫుల్ పాజిటివ్గా మాట్లాడలేదు. ఆమె నెగిటివ్స్ చెప్తూనే ఆమె చెప్తున్నది స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంది, హానెస్ట్గా మాట్లాడుతూ ఉంది పాయింట్స్. కాబట్టి ఆమెకు ఆ పవర్ ఉన్నా నష్టం ఏం లేదని నేను చెప్పాను అంతే అని చెప్తుంది తనుజ. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే కళ్యాణ్ది, ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి చెప్తే నేను దాన్ని బట్టి మారిపోతాను, దాన్ని బట్టి నా వ్యూ పాయింట్ మారిపోతుంది అని అంది. దానికి నేను చాలా హర్ట్ అయ్యాను అంటున్నాడు. ఇవన్నీ కూర్చుని మాట్లాడుకోవాల్సిన విషయాలు కదా, కూర్చుని మాట్లాడుకోవాలి. నీకు అలా ఎందుకు అనిపించింది అని అడగాలి. ఈమె కూడా అలాగే తీసుకుందా. థర్డ్ పర్సన్ వచ్చి వీళ్ళు వచ్చి చెప్పారు, ఇమ్ము వచ్చి చెప్పాడు, దివ్య వచ్చి చెప్పింది, ఎవరెవరో వచ్చి ఏదేదో చెప్పారు కళ్యాణ్ గురించి, ఎందుకు సాక్రిఫైస్ చేశావు అని, నిన్ను వాడుకున్నారు వాళ్ళు అని చెప్తే అక్కడ ఆ మాటలకు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అయిందా తనుజ? లేదు కదా. వచ్చి కళ్యాణ్తో మాట్లాడింది కదా డైరెక్ట్గా. సరే, సుమన్ నామినేషన్ తర్వాత కళ్యాణ్ నిజంగానే తనుజని అడిగాడు. అది లైవ్లో నేను చూశాను. ఆ పాయింట్ కూడా నేను నిన్న చెప్పడం మర్చిపోయాను. తనుజను అడుగుతాడు, సుమన్ గారిని ఎందుకు నామినేట్ చేశావు అని అడిగితే తనుజ అక్కడ యాక్చువల్గా మొత్తంగా చాలా వరకు కట్ చేస్తారు. తనుజ ఎవరితో ఏం మాట్లాడినా చాలా వరకు కట్ చేస్తారు. తనుజకు ఏమాత్రం నెగిటివ్గా వెళ్తూ ఉంది కాన్వర్జేషన్ అన్నా అక్కడ ఇమ్మీడియట్గా కట్ అయిపోతుంది. అట్లాంటి ఇన్స్టెన్సెస్, ఎగ్జాంపుల్స్, ఎవిడెన్సెస్ కొల్లలు ఉన్నాయి లైవ్ చూసే వాళ్ళకు అర్థమవుతుంది. తనుజ ఏదైనా కాన్వర్జేషన్లో ఉన్నప్పుడు తనుజ స్లిప్ అయినా, టంగ్ స్లిప్ అయినా, లేదా ఏదైనా తప్పుగా మాట్లాడినా అక్కడ కట్ అయిపోతుంది అంతే ఆ కాన్వర్జేషన్. దీనికి ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. కానీ ఇక్కడ లైవ్లో నామినేషన్స్ తర్వాత తనుజ ఆన్ ద ఫేస్ కళ్యాణ్తో ఒక మాట అంది. సుమన్ గారిని ఎందుకు నామినేట్ చేశావు అని అడిగితే, నేను నిన్ను చేయాలరా అయితే యాక్చువల్గా అయితే, కానీ క్యాప్టెన్ అయిపోయావు కదా అని అంటుంది తనుజ మొహం మీద కళ్యాణ్ను. ఎందుకు? అంతకుముందు సాటర్డే ఎపిసోడ్లో వీళ్ళు క్యాప్టెన్సీ టాస్క్లో చేసిన చీటింగ్ను తనుజకు చూపించారు కదా. సో ఆ మాట డైరెక్ట్గా చెప్పకూడదు అన్నారు కాబట్టి, ఆ మాట ఎక్కడ చెప్పకూడదు అన్నారు కాబట్టి నాగన్న ఆ మాట చెప్పకుండా ఇలా అంటుంది, నిన్ను చేయాలరా, అలా అయితే నేను నామినేట్ చేయాల్సి వస్తే నిజంగా నిన్ను నామినేట్ చేయాలి తెలుసా ఫస్ట్, అందరికన్నా ఫస్ట్, కానీ నువ్వు క్యాప్టెన్ అయి బతికిపోయావు అంటుంది తనుజ. ఇవి తనుజ కాన్వర్జేషన్స్ కట్ చేసేస్తారని చెప్పా కదా, వాటిల్లో మాధురితో మాట్లాడుతూ అంటూ ఉంటుంది లైవ్లో నేను చూసింది. మరి లవర్స్ పార్క్ అది ఇది అంటూ ఉంది కదా, తను వచ్చి మరి లవర్స్ పార్క్లో తను ఎందుకు జాయిన్ అయింది అని అడుగుతుంది. ఏది సాటర్డే ఎపిసోడ్ జరిగిపోయాక జరిగిన కాన్వర్సేషన్ ఇది. అంటే సాటర్డే ఎపిసోడ్లో డిమాన్ పవన్ గురించి వాడు నాకు తమ్ముడు లాంటోడు అని చెప్పింది రమ్య. కానీ ఈమె తనుజ అలా మాట్లాడుతూ ఉంది రమ్య గురించి. మరి లవర్స్ పార్క్లో తనుజ ఎందుకు జాయిన్ అయింది అంటుంది, తప్పు కదా. కానీ ఆ మాట, ఆ సెంటెన్స్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేలోపు కట్ చేసాడు అక్కడ లైవ్లో కూడా. రమ్య ఆయేషా దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్న రీసెంట్ నామినేషన్ టాస్క్లో అక్కడ రమ్య తనుజ అని ఏదో చెప్తూ ఉంటుంది. అంటే నువ్వు ఏం కొత్తగా మాస్క్ తీసేది ఉంటుంది, నేను అన్ని పాయింట్స్ చెప్పేశానుగా అని ఆయేషా అంటే తనుజ అని రమ్య స్టార్ట్ చేస్తుంది. చేయగానే కట్ చేశారు అక్కడ. అంటే రమ్య ఏదో చెప్పింది కానీ కట్ చేశారు. తర్వాత ఇంకొక కాన్వర్జేషన్ చూపిస్తాడు. ఆ కాన్వర్జేషన్లో రమ్య తనుజ బిట్టర్ లడ్డు కళ్యాణ్కి ఇచ్చి అని అంటూ ఉంటుంది. అంతే, అక్కడితో కట్ అయిపోతుంది ఆ సీను. ఇప్పటికిప్పుడు గుర్తొచ్చేవి ఇవి. కానీ చాలాసార్లు నేను అనుకున్నాను,
ఇదేంటి బిగ్ బాస్ గ్రూప్ గేమ్ ఆడుతున్నాడా తనూజాతో కలిసి, ఇదేంటి తనూజ గురించి ఎవరైనా ఏదైనా చెప్తున్నా కానీ నెగిటివ్గా, లేదా తనూజ నెగిటివ్గా మాట్లాడుతున్నా కానీ ఇలా కట్ చేసేస్తున్నాడు ఏంటి, తనూజ బిగ్ బాస్ కలిసి గ్రూప్ గేమ్ ఆడేస్తున్నారా అని నాకు అనిపించిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. చాలా చాలాసార్లు నాకు అనిపించింది ఇది. ఇంకా లైవ్లో ఈరోజు చెప్పు టాస్క్ జరిగింది. అంటే చెప్పును వాల్ మీద స్టిక్ ప్యాడ్స్ ఉంటాయి, ఎంత ఎక్కువ ఎత్తులో ఆ చెప్పును కాలుతో స్టిక్ ప్యాడ్స్లో ఏ స్టిక్ ప్యాడ్కైనా స్టిక్ చేయాలి. అక్కడ ఎంత హైట్లో ఉంది అనేది మెజర్ చేస్తారు. మెజర్ చేసి ఒక్కొక్క టీం నుంచి 5 రావాలి. అంటే 5 పెయిర్లు అనమాట. ఆ టీం నుంచి 5, ఈ టీం నుంచి 5. దాంట్లో ఒకళ్ళు దీంట్లో ఒకళ్ళు వస్తారు ఫస్ట్ రౌండ్. దాంట్లో అట్లా ఎక్కువ రౌండ్లు ఎవరు గెలిస్తే వాళ్ళు. కానీ ఈ టీంను ఈ గేమ్ను సంజన టీము చేతులారా ఓడిపోయారు. గౌరవ్ ఎక్కువ ఎత్తబోయి మిస్ అయిపోయాడు. అలాగే రాము ఎక్కువ ఎత్తాలనే తాపత్రయంలో చెప్పు స్లిప్ అయిపోయింది. మన డెమాన్ పవన్ ఎక్కువ ఎత్తాలి కాలు అనే ప్రయత్నంలో జారి పడిపోయాడు. అంటే లైవ్లో సరిగ్గా చూపిరు మనకు, జారి పడిపోయాడు అనేది లైవ్లో వాళ్ళ మాటలను బట్టి మనకు తెలుస్తుంది. సో ఈ టాస్క్లో కూడా సంజన టీం ఓడిపోయింది. అందుకని అవతలి టీం లీడర్ను, అంటే అవతలి గ్యాంగ్స్టర్ను వీళ్ళందరూ భుజాల మీద ఎత్తుకొని ఊరేగించాలి హౌస్ అంతా అని చెప్పాడు బిగ్ బాస్. 2000 మళ్ళీ వీళ్ళకు బోనస్ ఇచ్చాడు. అయితే ఇక్కడ నిన్న రాత్రి లైవ్లో చూస్తే వీళ్ళు వాష్రూమ్ను అంగుళం జల్లెడ పట్టేస్తున్నారు. వాళ్ళ డబ్బులు దొంగతనం చేశారు కదా, ఎంత దొంగతనం చేశారో కూడా తెలియదు వీళ్ళకు. 2000 అనుకుంటున్నారు, 4000 అనుకుంటున్నారు, కానీ 10,000 అది 9900 ఉందంట లెక్క పెడితే. 100 రూపాయలు ఎవరో దొబ్బేశారు మళ్ళీ దాంట్లో కూడా. 9900 ఉందంట. వీళ్ళు వాష్రూమ్లో అణువు జల్లెడ పడుతున్నారు. వీళ్ళు ఎప్పుడైనా అవతల ఎవరు దాచారు అనే దాన్ని బట్టి వాళ్ళలాగా ఆలోచించి వాళ్ళు ఎక్కువగా ఏ ఏరియాలో ఉంటారు అని ఆలోచించి ఉంటే వీళ్ళకి దొరికేది. లేదా ఇంకొక ట్రిక్ ప్లే చేసి ఉండొచ్చు. వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాగ ఉన్నారు, రీతు ఉంది అవతల టీంలో, ఆమె దగ్గర ఎంతో క్యాష్ ఉంది. అలాగే రాము ఉన్నాడు, రాము వీళ్ళతో కలిసి తిరుగుతున్నాడు ఎక్కువ. వీళ్ళ దగ్గర ఉన్న క్యాష్ వీళ్ళు తీసుకొని అది ఎక్కడో దొరికినట్లుగా ఒక చిన్న డ్రామా, ఒక సీన్ క్రియేట్ చేసి ఉంటే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది చెప్పండి, వెంటనే దాచిన అందరికీ భయం వేస్తుంది. అదే ఏంటి నాదా అని చెప్పి వాళ్ళు ఇమ్మీడియట్గా కానీ లేదా వీలు చూసుకుని కానీ ఎక్కడ దాచారో ఆ ప్లేస్లో వెళ్ళి చెక్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ చెక్ చేయడానికి ట్రై చేసినప్పుడు వీళ్ళు జాగ్రత్తగా గమనించడమో ఏదో చేసి వాళ్ళు మళ్ళీ ఎక్కడికి దాన్ని షిఫ్ట్ చేస్తున్నారు, లేదా అక్కడే చెక్ చేసుకుని మళ్ళీ అక్కడే పెట్టేస్తున్నారా అని గమనించి ఉంటే ఎత్తేయడం చాలా ఈజీ అయి ఉండేది. కానీ వీళ్ళు ఏం చేశారు, ఎంతసేపు వాష్రూమ్లోనే వెతుకుతున్నారు. ఆఖరికి బల్బులు తీసి హోల్డర్ లోపల పెట్టారా అని వెతుకుతున్నారు. హోల్డర్ లోపల పెడితే బల్బ్ ఎట్ట వెలుగుతుందా అయ్యా, ఏదైనా అక్కడ కనెక్షన్ ఉంటేనే బల్బ్ వెలుగుతుంది అక్కడ. సో సంజన టీంలో వీళ్ళందరూ బుర్ర తక్కువ మేధావుల సంఘం ఇదంతా. సంజన టీం అంతా మేధావుల సంఘంలాగా అనిపించింది నాకైతే. మీకేమనిపిస్తూ ఉంది, సీజన్ 5లో టాస్క్ అదే రిపీట్ అవుతుందా? రేపు మనం బురదలో యుద్ధం అవే చూడబోతున్నామా, రెజ్లింగ్ అప్పట్లానే? నెక్స్ట్ క్యాప్టెన్సీ వాల్ మీద ఫోటోలు ఎవరు ఎక్కువ పెడతారు అనేది ఆ టాస్క్లే చూడబోతున్నామా? వేరే టాస్క్లు ఏమన్నా చూస్తామా? మీరేమంటారు?